టీ20 ప్రపంచ కప్లో వైస్ కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాను శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్కు కెప్టెన్గా ఎంపిక చేస్తారని చాలా మంది భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్ను టీ20 జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేసింది. ఎందుకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా ఎంపిక చేయలేదని బీసీసీఐ ఆ సమయంలో అధికారికంగా ప్రస్తావించలేదు. అయితే సోమవారం రోజున హెడ్ కోచ్ గంభీర్ అలానే బీసీసీఐ సెలెక్టర్ అగార్కర్ ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ హార్దిక్ ను కెప్టెన్గా ఎంపిక చేయకపోవడంపై అసలు కారణాన్ని బయటపెట్టారు. వారిద్దరూ ఏమని పేర్కొన్నారంటే, హార్దిక్ పాండ్యా ఒక అరుదైన క్రికెటర్. అలాంటి ఆల్రౌండర్ జట్టులో ఉండడం ఎప్పుడూ కూడా జట్టుకు కొండంత బలం. అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే గతంలో హార్దిక్ పాండ్యాను భారత జట్టు కెప్టెన్గా పలు సందర్భాల్లో నియమించింది. అయితే ఆయా సందర్భాల్లో హార్దిక్ పాండ్యా తరచూ గాయపడడం, అనూహ్యంగా జట్టు నుండి వెళ్లిపోవడం, దీంతో అప్పటికప్పుడు కొత్త కెప్టెన్ని తెరపైకి తీసుకురావడం పరిపాటిగా మారింది. ఇలా పలు సందర్భాల్లో జరిగింది. ఆయా సందర్భాల్లో జట్టుకు చాలా మంది కొత్త కెప్టెన్లను నియమించాము. ఇలా ప్రతిసారి కొత్త కెప్టెన్ని నియమించడం కష్టంగా మారింది. ఇలా చేస్తూ ఉంటే జట్టుపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని హార్దిక్ కు కెప్టెన్సీ ఇస్తే అతనిపై ఒత్తిడి పెరిగి తరచుగా గాయాల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అతడి ఆట తీరుపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని టీ20 జట్టుకు ఎప్పుడూ అందుబాటులో ఉండే, గాయాలు తక్కువగా అయ్యే సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా ఎంపిక చేయడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్ ఒక పర్ఫెక్ట్ టీ20 ప్లేయర్. అందుకే అతనికి కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఇస్తే అద్భుతంగా ఆడగలడనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా డ్రెస్సింగ్ రూమ్ నుండి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్గా ఎంపిక చేస్తామని వారిద్దరూ కుండబద్దలు కొట్టారు. వారిద్దరి మాటలను బట్టి చూస్తే టీ20 జట్టుకు పర్మనెంట్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఉంటాడనే విషయం స్పష్టమైంది. అదే సమయంలో ఇండియా జట్టుకు కెప్టెన్గా పాండ్యా ఎంపిక అవ్వడం ఇప్పట్లో జరగదనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.